హాజరైన ప్రేక్షకులకు నమస్కారం. సివిల్ సర్వీసెస్ పరీక్షలో టాపర్గా నిలిచి ప్రస్తుతం టాక్ ఆఫ్ ది కంట్రీ అయిన వెన్నెల ఐఏఎస్ గారికి అభినందనలు తెలియజేస్తూ సత్కారం అందుకోవడానికి వేదికకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అందరికీ నమస్కారం. నన్ను సన్మానించాలనుకున్న మీ గొప్పతనానికి ధన్యురాలిని. ఈ సన్మానాన్ని స్వీకరించే ముందు మీ అందరికీ ఒక కథ చెప్పాలి. ఆ కథకు ఈ సందర్భానికి ఎంతో అనుబంధం ఉంది. అందుకే ఆ కథ మీ అందరికీ తెలియచేయాలనుకుంటున్నాను. దయచేసి వినండి. ఆ కథ శశిధర్ది. శశిధర్ కూడా అందరిలా అమ్మా నాన్నల ముద్దుల కొడుకు. శశిధర్కి అమ్మ చిన్నప్పుడు ఎన్నో కథలు చెప్పేది. కానీ ఇది అమ్మ చెప్పిన కథ కాదు, ఓ బొమ్మ చెప్పిన కథ. ఏంట్రా ఈ కట్టు పొట్టు లంగా జాకెట్టు భలే ఉన్నావు తెలుసా? అవును, ఈ బట్టలు ఎక్కడికిరా? ఇవి బాబాయ్ కూతురు యువరాణి డ్రెస్ అమ్మా. ఊరికే సరదాగా కనపడితే వేసుకున్నా. ఆడపిల్ల బట్టల్లో ఎంత బాగున్నావో తెలుసా? అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందిరా. నాకు ఆడపిల్లలు లేనట్టు తీరిపోయినట్టుంది తెలుసా? ఇదిగో నాన్న వచ్చే టైం అయింది కదా, నాన్నకి చూపించాక తీసేద్దు కానీ సరేనా? నాకు కొంచెం కావాలనే ఉంది, కానీ నాన్న చూస్తే నాన్న ఏమీ అన్నారు కానీ నాన్నని ఆట పట్టిద్దాం. వద్దమ్మా. అది నాన్న వస్తున్నట్టున్నారు. ఇలా నేను చెప్పేది వినరా? నేను చెప్పే వరకు వెనక్కి తిరగకూడదు. ఏమయ్యారు? పక్కింటోళ్ళు పాపాయ్ అండి. భలే క్యూట్ గా ఉంది. మన శశి ఎక్కడ? శశి, రే శశి, శశి, రే శశి, ఎక్కడున్నాడు వీడు? పిలుస్తున్నా పలకడ. ఏంటి నాన్న? శశి, ఏంటిరా ఈ గట్ట పాడపిల్లలాగా? భలే ఉన్నావురా. ఏమండి, వాడే తయారయ్యాడు. భలే బాగున్నాడు కదా. నా కొడుకు హీరోనే. ఏ గెటప్ వేసినా వీడు బాగుంటాడు. వీడు నా యువరాజు. ఇంతకీ ఈ డ్రెస్ ఎక్కడిది? అది మా యువరాని డ్రెస్ బావా. ఎక్కడ పోయిందని అడుగుతున్నాం. ఎక్కడుందా? మొత్తానికి భలే రెడీ అయ్యేవరా. ఏదేమైనా మా యువరానికి తగ్గ యువరాజే బాబు మీ వాడు. శేషు, అప్పుడే వరుసల వరకు వచ్చేసింది వ్యవహారం. ఎప్పటికైనా కలిసిపోవాల్సిన వాళ్ళమే కదా బావా. అయినా వరుసలు కలపకపోతే మా అక్క ఊరుకోదు. నాదే ఉందిరా బాబు, అంతా మీ బావగారి ఇష్టమే. కాదు కాదు, నా ఇష్టం. సో నాకు ఇష్టం లేదు. అవునవును, ఇష్టపడాల్సింది వాడే కదా. ఏమంటావు అనసూయ? సరిపోయారు బాబు ఇద్దరు. అనసూయ, మా ఇద్దరిని ఇలా చూస్తుంటే నీకు అసూయగా ఉంది కదా? వీడిని గెటప్ లో చూస్తుంటే చిన్నప్పుడు మా అమ్మ నాకు వేసిన గెటప్ గుర్తొస్తుంది. నన్ను అలా చూసుకుని మా అమ్మ ఎంతగా మురిసిపోయేదో. నన్ను కలెక్టర్ బాబు అని పిలిచేది. నన్ను అలా చూడాలని మా అమ్మకి ఎంతో కోరిక. ఈ అమ్మలందరూ ఇంతేనేమో. సరే కానీ మీరు నాకు ఇచ్చిన సర్ప్రైజ్ కంటే ఇంకా మంచి సర్ప్రైజ్ నేను మీకు ఇస్తాను. ఏంటి? స్వీటా? స్వీట్ కాదు, స్వీట్ లాంటి కబురు. అనసూయ, వీడు ఒలింపియాడ్ ఎగ్జామ్ రాశాడు కదా, దాంట్లో స్కూల్ ఫస్ట్ వచ్చారంట. స్కూల్ వాళ్ళు మెసేజ్ పెట్టారు, యాన్యువల్ డే రోజు వీడికి గోల్డ్ మెడల్ ఇస్తారంట. కంగ్రాచులేషన్స్ రా శశి. రే శశి, నువ్వు ఇలాగే బాగా చదువుకోవాలి, గొప్పవాడు అయిపోవాలి, మాకు మంచి పేరు తీసుకురావాలి. సరేనా? మరైతే ఏది? ఏంటంటావేంటక్క? నువ్వు యానంలో పడి టైం చుట్టూ మర్చిపోయావు. శశి గడికి ట్యూషన్ టైం అయిపోయింది. శశి రారా. ఏంటమ్మా ఈ బట్టలతోనా? మర్చిపోయాను. త్వరగా త్వరగా రెడీ చేయక్క. ఈ రోజు కూడా నాకు తప్పేలేదు బావా. ఏమైంది? ఏం తప్పేలేదు? ఏంటంటావేంటి బావా? ట్యూషన్కి లేట్గా వెళ్ళేందుకు వాడిని కాదు, తీసుకెళ్ళేందుకు నన్ను తిడుతుంది ఆ ట్యూషన్ టీచర్. నీకు బుద్ధుందా? టెన్ సెన్స్ ఉందా? నన్ను తిడుతూనే అందరిని అడ్డు పెట్టుకుని వేస్ట్ వెళ్ళవు, న్యూసెన్స్ వెళ్ళవు, నన్ను తిట్టుకుండా తిడుతాను బావా. నిజమేగా బామ్మర్ది, ఇందులో తప్పే ఉంది చెప్పు. నువ్వు కూడా ఏంటి బావా? నా పిల్లం కూడా ఎప్పుడు నన్ను అలా చెప్పలేదు తెలుసా? తమ్ముడు, మీ ఆవిడకి బాగా తిట్టమని నేను చెప్తాను కానీ
వీడిని త్వరగా ట్యూషన్కి తీసుకెళ్ళరా. రే వెళ్ళరా, వెళ్ళి త్వరగా. మీ అందరికీ నేను బాగా లోపం అయిపోయినాక రారా రాడే ఫీజు ఎవరా నీకు చాలా ఇష్టం దా. రావాలి 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 బంగారు కొండ. ఇదిగో 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 త్వరగా. రే 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 బాగా తినేసి పెద్దోడైపోవాలి నా బంగారు కొండ. చదువుల్లోనే కాకుండా స్పోర్ట్స్ లో కూడా టాపర్ గా నిలిచి ఈ సంవత్సరం స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ గా మాస్టర్ చేసి ఎంపికయ్యాడు. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. రే శశి, నాన్న శశి ఎక్కడున్నావురా? అమ్మా ఇక్కడున్నాను. రా రా రా, స్కూల్కి టైం అయిపోతుంది. రే, 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 ఎప్పుడు పరిగెత్తిస్తూ ఉంటావేంట్రా? అసలు ఎదిగే పిల్లలు ఎంత తింటారో తెలుసా? నువ్వేమైనా చిన్న పిల్లాడు అనుకుంటున్నావా? అవును మరి మా అమ్మకి నేను ఎప్పుడు చిన్నపిల్లాడిని. మాటలు కట్టుపెట్టి తినరా. చాలమ్మా. శశి ఏమైందిరా? అమ్మా నాకు ఈ పొట్టి పొట్టి నిక్కలు వేసుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉందమ్మా. నాన్నని కొత్త బండ్లు కుట్టిమ్మను. ఏయ్, నేను ఇంటర్ వరకు నిక్కెలతోనే తిరిగాను రా. నువ్వు ఇంకా 10th క్లాసే. నాకు చాలా ఇబ్బందిగా ఉంది నాన్న. సర్లే, ఈసారి ప్యాంట్లు కుట్టించేద్దాం. బావా పనిలో పని నాకు కూడా 2 బ్యాట్లు పెట్టించాయి. ఎప్పుడు చూసినా గోతికాడ నక్కలాగే రెడీగా ఉంటాడు మీ తమ్ముడు. బావా అక్కడ కాదు బావా విశ్వాసంగా పడి ఉండే కుక్కనే. అలాగా అయితే ఈ వంకతోటి నీ మెడలోకి ఒక గొలుసు చేయించేద్దాం మరి. బావా బంగారం రేటు కూడా బాగా పెరిగిపోయింది. చేయించే చేయించే నేను చేయిస్తానన్నది బంగారం గొలుసు కాదు బామ్మది, మరి కుక్క గొలుసు. అక్క చూడక్క బావా. అబ్బబ్బబ్బబ్బా, మీ వేళ కొలం కాసేపు కట్టి పెడతారా? ఒరే తమ్ముడు, వీడికి స్కూల్కి టైం అవుతుంది, తీసుకెళ్ళరా. సరేలే ఒప్పుకో, నాకు తప్పుతుందా రారా చేసే. రే శశి, బాయ్ నాన్న. బాయ్ అమ్మా. శశి, శశి, రే శశి, శశి. ఏమండి ఏమండి? అనసూయ, శశి ఎక్కడ? ఇప్పుడే హోంవర్క్ కంప్లీట్ చేసుకొని ఆడుకోవడానికి వెళ్ళాడు. ఆడుకోవడానికి ఆ, అమ్మాయిలతోట అబ్బాయిలతో? ఏంటండి ఏమైంది? ఏమైందా? వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే స్కూల్కి వెళ్ళి వస్తున్నా. ఓహో అదా విషయం. కోపం నటించి సర్ప్రైజ్ చేసి చాలండి. మన శశి ఖచ్చితంగా ఏ కాంపిటీషన్లోనో ఫస్ట్ వచ్చుంటాడు. ఎవరి 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 చెప్పండి, స్కూల్ లెవెల్లోనా, స్టేట్ లెవెల్లోనా, నేషనల్ లెవెల్లోనా, ఏ లెవెల్లో ఫస్ట్ వచ్చాడండి మన అబ్బాయి? అమ్మాయిల వెంట తిరగడంలో ఫస్ట్ వచ్చాడంట నీ కొడుకు. ఏంటండి మీరు అనేది? నిజం, నిజం అనసూయ. వాడు అమ్మాయిల పక్కనే కూర్చుంటున్నాడంట, అమ్మాయిల వెనకాలే తిరుగుతున్నాడంట. ఈ విషయాన్ని గమనించిన టీచర్లు వాడిని మందలించినా వాడు వినట్లేదంట. దాంతో వాళ్ళు వెళ్ళి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేశారు. ప్రిన్సిపల్ ఏమో నన్ను పిలిచి మీ వాడిని కంట్రోల్లో పెంచుతారా లేకపోతే టీసీ ఇచ్చి పంపించేయమంటారా అని చివాట్లు పెట్టి పంపించారు. మన శశి అలాంటి వాడు కాదండి. నాకెందుకు నమ్మకంగా లేదు. నమ్మలే మనసుయా, దాన్నే గుడ్డి ప్రేమ అని అంటారు. తల్లిదండ్రులకు బిడ్డలు ఎప్పుడు అలాగే కనిపిస్తారు. పిల్లల తప్పుడు ఆలోచనలు, చెడు వ్యవహారాలన్నీ బయట వాళ్ళకే ముందు తెలుస్తాయి. ఆఖరిగా తెలిసేదే తల్లిదండ్రులకు తెలుసా? అది కాదండి. రేయ్ ఆగరా. మరీ అంత అమాయకంగా ఫేస్ పెట్టకు నాన్న. నువ్వేం చేసావో మాకు తెలిసిపోయింది.
చేశాను నాన్న. అంత యాక్టింగ్ పనికిరాదు. అమ్మాయిల వెనకాల తిరుగుతున్నావంట. ఓ అనసూయ, అందుకేనేమో వీడు నాకు నిక్కర్లు కాదు ప్యాంట్లు కావాలి అని అడిగాడు. ఏరా అమ్మాయిని పడేయడానికేనా? అయ్యో అలా కాదు నాన్న, వాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళు చాలా మంచి వాళ్ళు నాన్న. ఓరు బుయ్యరా, నాలుక చీనేస్తాను అబద్ధం మాట్లాడితే. అయినా ఆడపిల్లలతో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? ఆడపిల్లలతో ఫ్రెండ్షిప్ చేయకూడదా నాన్న? అందులో తప్పే ఉంది. ఏంటి వీడు తప్పైంది నాన్న అంటాడు అనుకుంటే తప్పే ఉంది అంటాడేంటి? మగపిల్లాడివి, ఆడపిల్లలతో నీకేం పన్నా? చూడు, నువ్వెంతలో ఉండాలో అంతలోనే ఉండు. ఇంకొకసారి ఆడపిల్లల జోలికి వెళ్ళినట్టు తెలిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. మాకు మంచి పేరు తీసుకురాకపోయినా పర్లేదు, కానీ చెడ్డ పేరు మాత్రం తీసుకురాకు. శశి, ఏంట్రా ఇదంతా? అమ్మాయిలంటే అక్క చెల్లెల్లా చూడాలని, వాళ్ళతో మిస్బిహేవ్ చేయకూడదని నీకు ఎప్పుడు చెప్తూ ఉంటానా లేదా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అమ్మా నిజంగా నేను చెడుగా ప్రవర్తించలేదమ్మా. మరి ప్రిన్సిపల్ నాన్నగారితో అలా ఎందుకు చెప్పారు? వాళ్ళు అబద్ధం చెప్పారంటావా? శశి, ఏంట్రా తలదించుకున్నావు? తప్పు చేసావా? అమ్మా అది అది ఏది? ఏంటి? ఏమైందిరా? శశి, ఏమైంది నాన్న? అమ్మా నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఏంటోనమ్మా, నాకు నేనే ఏంటో అర్థం కావట్లేదు. శశి, ప్రతి విషయాన్ని అమ్మతో నాన్నతో పంచుకోవాలని నీకు చెప్పానా లేదా? నాన్న, శశి, ఏంటన్నా నాతో కూడా చెప్పకూడదా? నేను అమ్మనురా, ఎందుకు ఇలా భయపడుతున్నావు? భయపడుతున్నాను. నీ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పు. చెప్పుడానా? అమ్మా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. ఏంటవి? అది నాన్న కలిస్తే కోపడతారమ్మా. నేనున్నాను, నేను చూసుకుంటాను. ముందు విషయం ఏంటో చెప్పు నాన్న. చెప్పు. నాకు ఆ, నీకు నాకు ఆడపిల్లలా ఉండాలందమ్మా. ఏంటి? ఆడపిల్లలాగా? శశి, ఏంటి నాన్న? ఆడపిల్లలాగానా? పర్వాలేదు నాన్న, అమ్మతో చెప్పు. పర్వాలేదు, చెప్పు నాన్న. అవునమ్మా, నాకు ఆడపిల్లలాగా బట్టలు వేసుకోవాలనుంది, వాళ్ళలానే బొట్టు పెట్టుకోవాలనుంది, చేతికి గాజులు వేసుకోవాలనుంది, కళ్ళకి కాటుకు పెట్టుకోవాలనుంది, కాళ్ళకి గజ్జలు కట్టుకోవాలనుంది, జడ వేసుకోవాలనుంది, ఆ జడలో పూలు కూడా పెట్టుకోవాలనుందమ్మా. నాకు ఆడపిల్ల చేసే పనులంతా చేయాలనుందమ్మా. అమ్మా అమ్మా, నేను అబ్బాయిల దగ్గర ఉండలేకపోతున్నానమ్మా. వాళ్ళ దగ్గర ఉంటే నాకేదో ఇబ్బంది కావద్దమ్మా. అమ్మా అమ్మా, నాకు ఆడపిల్ల దగ్గర ఉంటానమ్మా. శశి, మరి ఈ విషయాలన్నీ అమ్మతో ఎందుకు చెప్పలేదు నాన్న? చెప్తే నువ్వేమంటావో, ఎక్కడ కోపడతావేమో అని నీకు చెప్పలేదమ్మా. అమ్మా నాకు స్కూల్లో చాలా అవమానాలమ్మా. అందరూ నన్ను ఏడిపిస్తున్నారమ్మా. అందరూ నన్ను అదోలా చూస్తున్నారమ్మా. నాకు చాలా ఏడుపు వస్తుందమ్మా. నేనేమో అబ్బాయిల దగ్గర ఉండలేను, అమ్మాయిలేమో నేను అబ్బాయిలని దగ్గరికి రానివ్వట్లేదు. ఎవ్వరికీ కాకుండా ఒంటరిని అయిపోతున్నానమ్మా. నాకేమవుతుందమ్మా? నాకేమవుతుంది? నాకు అర్థం కావట్లేదమ్మా. నాన్న, శశి, నీకేం కాలేదురా, నేనున్నాను కదా. నువ్వు ఒట్టి పిరికోడివిరా, అందుకే లేనిపోనివన్నీ ఊహించుకొని అలా ఆలోచిస్తున్నావు అంతేనన్నా. నీకేం కాలేదు. నిజంగానే నాకేం కాలేదు. ఏం కాలేదు, నీకేం కాలేదు. బొమ్మరా ఇది బొమ్మరా, జీవమున్న బొమ్మ
చెక్కిన బొమ్మరా. నాన్న శశి బోర్డ్ ఎగ్జామ్ ఉంది, బాగా చదువుకోవాలి. లేనా ఇదిగో ఎప్పటిలాగే బాగా చదువుకొని ఫస్ట్ రావాలి, సరేనా? వెళ్ళానా, వెళ్ళి చదువుకో, వెళ్ళి. అమ్మా నాన్న ఇలా ఇలా చూడు, ఈ విషయాలు ఏవి నాన్నకు చెప్పను. ఒకవేళ చెప్పాల్సి వచ్చినా నిన్ను కోపడకుండా నేను చూసుకుంటాను కదా. నువ్వు మాత్రం ఇవేవి ఆలోచించకుండా ప్రశాంతంగా బాగా చదువుకోవాలి. అమ్మ మాట వింటావుగా? వెళ్ళాను, నీ గదిలోకి వెళ్ళి చదువు. అసూయ, అసూయ, ఏమండి, ఎక్కడికండి లగేజ్తో బయలుదేరారు? క్యాంప్కి వెళ్తున్నాం. ఇదేంటి సడన్ గా చెప్పనే లేదు? నాకు కూడా సడన్ గానే చెప్పారు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడే చెప్దాం అనుకున్నాను, కానీ స్కూల్ నుంచి ఫోన్ ఇస్తే హడావిడిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. సరే కానీ నేను రావడానికి 2 రోజులు సమయం పడుతుంది. నీకు తోడుగా ఉంటాడు మీ తమ్ముడిని రమ్మని. నేను కూడా ఫోన్ చేసి చెప్తాను. అనసూయ, శశి జాగ్రత్త. హలో, నమస్తే డాక్టర్. నా పేరు అనసూయ గోవర్ధన్. మీ నెంబర్ నెట్లో వెతికి తీశాను. ఇప్పుడు మా అబ్బాయి వయసు 14 ఏళ్ళు. తను ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఈ రోజే తనే చెప్పాడు డాక్టర్. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే సమస్య. మీ అబ్బాయి ప్రస్తుతం ఆలోచన దగ్గరే ఉన్నాడా? అవన్నీ ఆచరిస్తున్నాడా? తెలియదు డాక్టర్. తెలుసుకోవాలి. ఈ క్షణం నుండి తన ప్రతి మూమెంట్ మీరు గమనించాలి. ఆలోచన వరకే ఉంటే కౌన్సిలింగ్ ఇద్దాం. తన ఆలోచనని మార్చుకుంటాడంటారా? కౌన్సిలింగ్ ద్వారా ఖచ్చితంగా మార్చుకుంటాడు. చనిపోవాలనుకునే వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి బ్రతికించుకుంటాం. లైఫ్ ఇస్ ప్రీషియస్ అని చెప్పి వాళ్ళకి జీవితం మీద ఆశలు కల్పిస్తుంటాం. మీ అబ్బాయి ఏ స్టేజ్లో ఉన్నాడో తెలిస్తే దానికి తగ్గట్టే కౌన్సిలింగ్ ఇద్దాం. మీరు అతన్ని జాగ్రత్తగా గమనించండి. నాకు టచ్లో ఉండండి. అలాగే డాక్టర్, అలాగే. నీ చేతి వంటక బిర్యానీ ఉదయం టేస్ట్ మాత్రం అదిరిపోయిందంట. రేపు నా కూతురు నీ ఇంటి కోడలైన తర్వాత నీ చేతి వంట తిని తెగ సుఖపడిపోతాను. ఎప్పుడే పడుకున్నాడు? చాలా టైం అయింది. సరే అక్క, నువ్వు లోపల పడుకో, నేను ఇక్కడ పడుకుంటా. అక్క, అక్క, ఏమైంది? నువ్వు పడుకో, నేను పడుకుంటాను. తెలుసుకోవాలి. ఈ క్షణం నుండి తన ప్రతి మూమెంట్ మీరు గమనించాలి. ఆలోచన వరకే ఉంటే కౌన్సిలింగ్ ఇద్దాం.
దెయ్యమేనా? నేను ఇంకా దెయ్యమేమో అనుకుని భయపడి చచ్చానక్క. అక్కాయ్ వీడి కళ్ళ పేసి ముగ్గురు కూడా పెడుతున్నాడే. ఖచ్చితంగా ఏ గాలదూలో సోకుంటుందక్క. అర్జెంటుగా క్షుద్ర పూజలు చేయించి తాయితలు కట్టించాను అక్క. అసలు వీడికి ఏమై ఉంటుందక్క? ఏమోరా, అదే నాకు అర్థం కావట్లేదు. నాకు మాత్రం కొంచెం కొంచెం అర్థం అవుతుందక్క. మీ ఇంటికి రావాల్సింది కోడలు కాదక్క, అల్లుడు. ఇంతకీ ఈ విషయం బాగా తెలుసా? తెలీదురా. అమ్మ బాబోయ్! అలా అమ్మ డాక్టర్ సలహాలు సూచనలు తీసుకుంటుంటే మరోపక్క మామయ్య శేషు మాత్రం క్షుద్ర పూజలు, తావీదులు, మంత్రగాళ్ళు అంటూ తన హవా నడిపించాడు కొంతకాలం. ఆ విధంగా అమ్మకు మామయ్యకు తెలిసిన శశి ఒకరోజు నాన్నకు దొరికిపోయాడు. నివురు నిప్పును దాయగలదు, నిజాన్ని దాయలేదు కదా. అసలు ఆ రూపం ఏంటి, ఆ బొట్లు ఏంటి, ఆ డ్రెస్ ఏంటి, ఎన్నిసార్లు చెప్పాలి? మనిషి అన్న తర్వాత ఒకసారి చెప్తే అర్థం కావాలి. నిన్ను చూసి ఊళ్ళో వాళ్ళందరూ నన్ను ఆడిపోసుకున్నాను. ఎందుకంటే వాడు అలా కొడుతున్నారు? కొట్టాలా నరకాల వాడిని? ఏమైందండి? ఏమైందా? ఇదిగో ఇదిగో ఇవన్నీ సింగారించుకొని తిరుగుతున్నాడు నీ కొడుకు. వాడు అసలు వాడిని కాదు అసలు నిన్ననాలి. ఇంట్లో ఏం చేస్తున్నావు? ఏం చూస్తున్నావు నువ్వు? దీంట్లో అమ్మ తప్పేం లేదు. అవును, నిన్ను కంట్రోల్లో పెంచకపోవడం నాది తప్పు. అనసూయ, వీడు నా హీరో అనుకున్నాను కదా. వీడు నా హీరో కాదు, హీరోయిన్ కూడా కాదు. వీడు తేడా కాదు. చచ్చిపోతారండి. పని పోతే పని బతుకుంటే ఎవరిని ఉద్ధరించాలంటే వీడి మూలంగా నలుగురిలో మన పరువంతా పోయింది. ఇస్రాగాలతో తిరుగుతున్నాడు ఈ కోణంగి నా కొడుకు. మా పై ఆఫీసర్ ఇంట్లో గృహ ప్రవేశానికి నా కొలీగ్స్ తో కలిసి వెళ్ళాను. అక్కడికి ఆ తేడా గ్యాంగ్ అంతా వచ్చి నానా రభసా చేసి వేలకు డబ్బులు ఇస్తే తప్ప కదలు అని చెప్పి గొడవ చేస్తూ నిలబడ్డారట. వాళ్ళతో కలిసి వీడు మాట్లాడుతున్నాడు. అది నా కొలీగ్స్ అందరూ చూశారు. మీ వాడేంటి వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నాడు ఏంటి అని నలుగురిలో నా పరువంతా తీసినంత పని చేశారు వాళ్ళు. కమ్యూనిటీ వల్ల అదిగో కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ. ఎలా నువ్వు కూడా కమ్యూనిటీలో చేరిపోతావా? అనసూయ, రేపో మాపో వీడు కూడా ఆ తేడా గ్యాంగ్తో కలిసి మా ఆఫీస్ ముందుకు వచ్చి చెక్క కట్టుకుంటూ అడుక్కుంటాడు. గట్టిగా అరవకండి, ఎవరైనా వింటే బాగోదు. ఏంటి బాగోదు? వీడి చేష్టలన్నీ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోయాయి. వీడి చెమ్మ చెక్క కబుర్లన్నీ మీ తమ్ముడు ఆల్రెడీ చాటింపేయించేశాడు. అనసూయ, ఇంతకాలం మన బంధువులందరూ ఫోన్ చేసి చెప్తుంటే నేను నమ్మలా. కానీ ఈ రోజు వీడి పాపకం అంతా బయటపడింది. ఇంకా మనకి పరువు అంటే మిగలేదు. మన ప్రతిష్ట అంతా మంట కలిసిపోయింది. వాడిని జాగ్రత్తగా ఉండమని చెప్పు, లేకపోతే మనకి దూరంగా ఉండాల్సి వస్తుందని చెప్పు. నేను చెప్పేది కాదు. నువ్వు చెప్పేది నేను వినేది ఇంకేం లేదు అనసూయ. మూసుకొని లోపలికి వెళ్ళు. చూడు, వాడు మాత్రం ఇక్కడ ఉంటాడో లేకపోతే మనకి దూరంగా వెళ్ళి బ్రతుకుతాడో నిర్ణయించుకోమని చెప్పు. ఇది నా ఫైనల్ డెసిషన్.
వాడిని వాడి బాధను మనం కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? ఇంకా ఏం అర్థం చేసుకోవాలి? వాడి వైపు నుంచి కూడా కాస్త ఆలోచించు. వాడి వైపు నుంచి సరే అనసూయ, నీ వైపు నుంచి ఏం ఆలోచిస్తున్నావు చెప్పు. మనకున్న ఒక్క బిడ్డ, వాడికి ఏదైనా ప్రాణాంతకమైన వ్యాధి వచ్చింటుంటే వాడిని అలాగే వదిలేస్తుండే వాళ్ళమా చెప్పండి. అలా అయినా పర్లేదు అనసూయ, ఏదో ఒకటి చేసి బ్రతికించుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు వాడిది ఆడ మగ కానీ తేడా పుట్టుకైపోయింది. అది వాడి తప్పు మాత్రమే కాదు కదండి. అనసూయ! అన్నది మనం కాబట్టి ఏదైనా లోపం ఉంటే మనది కాదా? అనసూయ! లేదంటే వాడిని అలా పుట్టించిన దేవుడిది కాదా? నేను మీతో ఒక విషయం చెప్పాలనుకున్నాను. వాడి గురించి డాక్టర్తో మాట్లాడాను. ఓ, డాక్టర్తో కూడా మాట్లాడేశావా? అంటే నువ్వు వాడితో మాట్లాడటం, విషయం నీకు తెలిసిపోవడం, దాన్ని నువ్వు డాక్టర్తో మాట్లాడేయడం అంతా అయిపోయిందనమాట. సో విషయం నీకు తెలుసు, డాక్టర్కి తెలుసు, శేషుకు తెలుసు, స్కూల్లో తెలుసు, బంధువులకు తెలుసు, బజార్లో తెలుసు, మొత్తం ప్రపంచం అంతా తెలుసు. కానీ తండ్రిగా నాకు మాత్రం తెలియదు. శభాష్, బాగుంది నీ తల్లి ప్రేమ. నీ కళ్ళబల్లి కబుర్లతో నన్ను ఇంకా మభ్య పెట్టాలని చూడకనసూయ. కళ్ళబల్లి కబుర్లు కాదండి. ఏమండి? కళ్ళబల్లి కబుర్లు కాదండి. ఏమండి? మరి ఆడ మగతో కలుపుకొని మనుషుల్లో సుమారు 20 రకాల శరీర తత్వాలు కలిగిన మనుషులు ఉంటారంట. అందులో వీడొకడు. వాడి కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు మార్పు వచ్చే అవకాశం ఉంది అని డాక్టర్లే చెప్పారండి. ఓసి పిచ్చిదానా, ఇలాంటి వాళ్ళు ఏం చేసినా మారలే. ఈ ఆడంబడి వల్ల ఉన్న కొద్దీ మనకన్నీ ఇబ్బందులే. చూడు, వాడు ఉన్న చోట మనం ఉండడం కష్టం. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఏమండి? వాడి కష్టం ఎలాంటిదైనా మనమే కదండి పంచుకోవాలి. వాడికి మన తల్లిదండ్రులు అండి. తల్లిదండ్రుల వెనసయా, కానీ ఇవన్నీ మనం పడలేం. ఈ సమాజానికి సమాధానం చెప్పలేం. నా మాట విని వాడిని ఎక్కడైనా దూరంగా వదిలేద్దాం. దూరంగా అంటే అనసూయ, మనకు అసలు పిల్లలే లేరు అనుకో, ఏ అనాథ శరణాలయంలో హాస్టల్లోనో వదిలేద్దాం. వాడి జీవితానికి సరిపడా ఖర్చంతా ముందుగానే కట్టేద్దాం. అంత కర్కశంగా మాట్లాడకండి. నా నిర్ణయాన్ని కాదంటే దానివల్ల వచ్చే ఇబ్బందులు నీకు, నీ కొడుకే. అర్థం చేసుకో. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, మీ నిర్ణయం ఎలాంటిదైనా వాడిని కాలివాడిగా నేను చూడలేను. ఓ, అయితే వాడిని అయిన వాడిగా నేను చూడలేను. ఉన్న ఒక్కగానొక్క కొడుకుగానే చచ్చాడనుకుంటాను. నేను అలా అనుకోలేను. వాళ్ళు లేకుండా నేను ఉండలేను. వాడున్న చోట నేను ఉండలేను. చూడు, ఇలాంటి జంజాటాలు వదిలించుకుంటేనే నలుగురిలో మనం కాస్త గౌరవంగా బ్రతకగలం. కానీ ఇది వదిలించుకునే అంత తేలికైన విషయం కాదండి. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లి ప్రేమ వాళ్ళు లేకుండా నేను ఉండలేను. నేను ఉండగలను. ఎస్, నువ్వు విన్నది కరెక్టే. ఏమండి? వాడు లేకుండా నేను ఉండగలను. నేను లేకుండా నువ్వు ఉండగలవా? అది కదండి. అనసూయ, ఏమండి? వాడో నేను ఏదో ఒకటి తెలుసు. ఏమండి? అబ్బా, అబ్బా, అబ్బా. ఏంటబ్బా ఇది? నా గురించి మీరు- అబ్బా, నా గురించి మీరు నన్ను వదలు. వీడు ముట్టుకుంటేనే కంపరంగా ఉంది. చిచి. అబ్బా, నిన్నైనా నేను ముట్టుకోవచ్చా? అబ్బా, తల్లిదండ్రులు తమ బిడ్డలు క్షమించరాని తప్పు చేసిన దగ్గరికి తీసుకుని ఆదరిస్తారు కదండి. అలాంటిది ఏ తప్పు చేయని వీడు మనం ఎందుకు శిక్షించాలి? ఎందుకు దూరం చేసుకోవాలి? వాడు ఏం పాపం చేశాడు? వాడు చేసిన తప్పు ఏంటో చెప్పండి మీరే. రాదంతా చేయకనసూయ, నీకు ఇష్టం లేకపోతే నువ్వు కూడా వాడితో పాటే వెళ్ళిపోవచ్చు. ఎస్, నువ్వు విన్నది కరెక్టే. మీరు లేకుండా నేను ఉండగలను. ఉంటాను. ప్లీజ్ లీవ్ మై హౌస్. ఇదే మీ నిర్ణయమా? అవును. ఇదే మీ నిర్ణయం అయితే వెళ్ళాల్సింది మేం కాదు, మీరు. ఇప్పుడు మీరు విన్నది కూడా కరెక్టే. ఈ ఇల్లు నా పుట్టింటి వాళ్ళు నాకు ఇచ్చిన ఆస్తి.
నా ఇల్లు. ఏమండి, తాళి బంధం కంటే పేగు బంధం గొప్పదండి. వీడితో కలిసి ఉండడం మీకు ఇష్టం లేకపోతే మీరే వెళ్ళొచ్చు. ఓ, నా ఇల్లు నా ఆస్తి అని విడదీసి మాట్లాడే వరకు వచ్చిందనమాట వ్యవహారం. ఇంకా కాసేపు నేను ఇక్కడే ఉంటే నా మెడపట్టి బయటికి గెంటిన ఆశ్చర్యపడక. ఎందుకంటే అర్థం చేసుకోకుండా ఇంకా మూర్ఖంగా వాదిస్తాను. ఏనా వాదిస్తున్నది? నువ్వా? నాకెదురుగా నిలబడి అడ్డు తగినంత పెద్దవాడైపోయింది నీ కొడుకు. నాకు విలువ గౌరవం లేని చోట నేను క్షణం కూడా ఉండదు. అనసూయ, తప్పు చేస్తున్నావు. నీ మూలంగా నువ్వు కూడా లోటున పడతావు. ఏదో ఒక రోజు తప్పు తెలుసుకొని నా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరే సమయం వస్తుంది. గుర్తుంచుకోండి. నాన్న వెళ్ళిపోతున్నాడమ్మా. అమ్మా, నాన్న రాఘవని చెప్పమ్మా. అమ్మా, 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 ఏదైనా మాట్లాడమ్మా. అమ్మా, ఇదంతా నా వల్లేనమ్మా. నేనే ఇంటి నుండి వెళ్ళిపోయి ఉంటుంది. నన్ను క్షమించమ్మా. బ్రహ్మ చేసిన సృష్టిలో లోపమున్న బొమ్మరా. పాపమెవరిది, శాపమెవరిది, బాధ ఎవరిది, రోదనెవరిది? పాపమెవరిది, శాపమెవరిది, బాధ ఎవరిది, రోదనెవరిది? బొమ్మరా ఇది బొమ్మరా, అమ్మ చెక్కిన బొమ్మరా, అమ్మ చెక్కిన బొమ్మరా. అమ్మా, నేను పుట్టినప్పుడు మీ కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. ఇకపోతే మీ ప్రాణానికే ప్రమాదం డాక్టర్లు అంటే నా ప్రాణానికి ఏమైనా కానీ పర్లేదు, నా బిడ్డే నాకు ముఖ్యం అన్నావంట. ఎందుకమ్మా నా అర్థం? అప్పుడే నేను చచ్చిపోయి ఉండుంటే నీకు ఇన్ని బాధలు ఉండేవి కాదు కదమ్మా. నేను బ్రతికుంటే నేను బాధ పెడుతున్నానమ్మా. అమ్మా, అమ్మా, నేనెంత ప్రయత్నించినా నా పద్ధతిని నేను మార్చుకోలేకపోతున్నానమ్మా. పైకి కనిపించే నేను వేరు, నా మనసు వేరు, నా ఆలోచనలు వేరమ్మా. ఎందుకమ్మా దేవుడు నన్ను ఇలా పుట్టించాడు? దీంట్లో చేసిన తప్పేంటప్పా? దీంట్లో నా పాపం ఏంటప్పా? నా తప్పేంటప్పా? చాలా పెద్ద శిక్ష అనుభవిస్తున్నావుగా. నీ తప్పేం లేదు. బృహన్నలకు బంధువా, శిఖండికి తో చిహ్నమా. బృహన్నలకు బంధువా, శిఖండికి తో చిహ్నమా. అర్ధనారి స్వరూపమా, మోహిని అవతారమా. అర్ధనారి స్వరూపమా, మోహిని అవతారమా. బొమ్మరా ఇది బొమ్మరా, అమ్మ చెక్కిన బొమ్మరా, అమ్మ చెక్కిన బొమ్మరా. నాన్న శశి, ఇక నుండి నీ జీవితాన్ని నీకు నచ్చినట్టు బ్రతికేలా నీ ఇష్టానికే వదిలేద్దాం అనుకుంటున్నాను. అమ్మా, అంటే నాకు నచ్చినట్టు నేను ఉండొచ్చా అమ్మా? అంటే నాకు నచ్చినట్టు నన్ను నేను అలంకరించుకోవచ్చా అమ్మా? అవునా అమ్మా, అమ్మా, శశి, అమ్మా, ఆగరా. శశి, ఆగరా.
ప్రమాణంగా అభివృద్ధి చెందినమ్మా. ఇదిగో మాట ఉంటానమ్మా. శశి ఏంటన్నది? అమ్మా ఇది ట్రాన్స్కి చిహ్నంగా జెండా అమ్మా, ట్రాన్స్ ఫ్లాగ్. అరే వీడు ఆడో మగ అర్థం కావట్లేదురా. వీడు మగాడు బట్టలు వేసుకుని ఆడదానిలా బిహేవ్ చేస్తున్నాడు. అరే నీ బాడీ పార్ట్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూపించరా. రే రేపు నువ్వు ఏదైనా అలాంటి బిజినెస్ పెడితే మమ్మల్ని గుర్తుపెట్టుకోరా. లేదంటే ఒకసారి ట్రై చేస్తారు రాదా. ఒకసారి శశి జోలికి వచ్చారో నేనేం చేస్తానో నాకే తెలీదు. నాన్న శశి, ఈ అమ్మకి నువ్వు ఒక మాట ఇవ్వాలి శశి. అమ్మా ఏంటమ్మా అలా అంటావు? అప్పుడు నీ ప్రాణాన్ని పన్నగా పెట్టి నాకు జన్మనిచ్చావు. ఇప్పుడు నీ జీవితాన్ని పన్నగా పెట్టి నాకు పునర్జన్మనిస్తున్నావు. చెప్పమ్మా ఏం మాట ఇవ్వాలి? శశి, బాగా చదువుకుంటానని అమ్మకు మాట ఇవ్వనానా? అమ్మా నేను ఈ మధ్య సరిగ్గా చదువుకోలేకపోతున్నానమ్మా. గేలు చేసే స్నేహితులు, వింతగా చూసే జనాలు, వాళ్ళ చూపులు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ మాటలు నన్ను చిత్రవత చేస్తున్నాయమ్మా. అప్పుడప్పుడు ఎక్కడికైనా పారిపోవాలనుంది, ఒక్కొక్కసారి అయితే చచ్చిపోవాలనిపిస్తుందమ్మా. నేను చదువుకోలేనమ్మా, నేను చదువు మానేస్తానమ్మా. శశి, ఈ సమయంలో నీకు దిశ నిర్దేశం చదివేరా? నీలాంటి వాళ్ళంతా చేస్తున్న పెద్ద తప్పని. చదువు లేకపోతే విలువ ఉండదు. డబ్బు సంపాదన కోసం యాచించడమో ఒళ్ళమ్ముకునే సెక్స్ వ్యాపారమో చేసి విలువను కోల్పోతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి సమాజం చేత అసహించుకోబడుతున్నారు. నువ్వు ఆ ఊబిలో చిక్కుకోకూడదు. శశి, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అడ్డంకాలు వచ్చినా బాగా చదువుకోవాలి. భరించు నాన్న, భరించు. పుట్టంలో కాలితేనే బంగారానికి వన్నె వస్తుంది. శశి, ఈ సమాజం గౌరవించే స్థాయికి నువ్వు ఎదగాలి. నేను ఆదర్శంగా తీసుకునే స్థానంలో నేను నిన్ను చూడాలి. నీకు అండగా నేనుంటాను, నీ వెంట నేను తోడుంటాను. శశి, బాగా చదువుకుంటానని అమ్మకు మాట ఇవ్వు నాన్న. మాట ఇస్తున్నానమ్మా, నువ్వు గర్వించేంత గొప్ప స్థాయికి వెళ్తాను. అమ్మ పచ్చలు నమ్మింది. ఎన్నో కష్టాలు పడుతూ శశిని చదివిస్తుంది. శశి ఇష్టాన్ని గౌరవించి తన నగలు అమ్మేసి ముంబైలో ట్రాన్స్జెండర్ ఆపరేషన్ చేయించింది. ఈ ఆపరేషన్లో 2-3 రోజులు అన్నం పెట్టరు. మలమూత్రాలకు ఇబ్బంది కనుక మంచినీళ్ళు కూడా ఇవ్వరు. ఆకలి బాధ ఒక పక్క, భరించలేనంత నొప్పులు మరో పక్క. ఆ సమయంలో బిడ్డను అక్కున చేర్చుకొని సఫర్యలు చేసింది అమ్మ. అమ్మా అమ్మా నొప్పి అమ్మా, నా వల్ల కాదమ్మా, నేను భరించలేకపోతున్నాను. ఏ జన్మలో ఏం పాపం చేశారమ్మా? ఈ జన్మలో దేవుడు ఎందుకమ్మా నన్ను ఇలా శిక్షిస్తున్నాడు? ఎందుకమ్మా?
అమ్మా ఏమైంది? నడుము నొప్పి కాళ్ళు నొప్పిగా ఉన్నాయమ్మా. కాళ్ళని కొంచెం కనిపించమ్మా. అలాగే అలాగే అమ్మా 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 ఈ బాధ నేను భరించలేకపోతున్నానమ్మా. ఏదైనా విషయం ఇచ్చి నన్ను చంపేయమ్మా. నీకు ఇష్టమైన జీవితం కోసం ఒక 2 రోజులు ఓపిక పడుతుంది. అమ్మా చాలా ఆకలిగా ఉందమ్మా. కొంచెం అన్నం పెట్టమ్మా. మన డాక్టర్ చెప్పినట్టు వినాలి కదా. ఈ ఒక్క పూట ఓపిక పడితే రేపు పొద్దున్నే వేడిగా అన్నం వండి పెడతానమ్మా. నా వల్ల కాదమ్మా. కాస్త వచ్చుకోమ్మా. అమ్మ ప్రేమకు సాటి ఏది, అమ్మ కరుణకు తూకమేది, అమ్మ ప్రేమకు సాటి ఏది, అమ్మ కరుణకు తూకమేది, అమ్మ లాలన కనుకమేది, అమ్మ కరుణ మిన్నయేది, అమ్మ కన్నా మిన్నయేది. బొమ్మరా ఇది బొమ్మరా, అమ్మ చెక్కిన బొమ్మరా, బొమ్మరా ఇది బొమ్మరా, అమ్మ చెక్కిన బొమ్మరా. శశి శశి ఒరే శశి రారా. వద్దు, నా బిడ్డను ఇక నుండి శశి అని పిలవకండి. వెన్నెల వెన్నెలా అని పిలవండి. లాయర్ గారు, మన కేసు విషయం ఏమైంది లాయర్ గారు? ఐఎమ్ సారీ అమ్మా. 7 ఏళ్లుగా కష్టపడుతున్నా మిమ్మల్ని గెలిపించలేకపోయాను. మీ తమ్ముడు మిమ్మల్ని చాలా మోసం చేశాడు. ఈ కేసు విషయంలో డబ్బు ఎరచూపి కేసు గెలిచాడు. మనం కేసు ఓడిపోయాం. ఇప్పుడు మీరుంటున్న ఇల్లు ఖాళీ చేసి మీ తమ్ముడికి అప్పచెప్పాలి. ఇది కోర్టు తీర్పమ్మా, తప్పదు. అమ్మ వెన్నెలా, రాత్రంతా చదువుతూనే ఉన్నావు. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? కాసేపు పడుకోమ్మా. లేదమ్మా, ఎల్లుండే మెయిన్ ఎగ్జామ్స్. బాగా చదువుకోవాలి. కాసేపు చదువుకొని తర్వాత పడుకుంటానులే అమ్మా. అమ్మ వెన్నెలా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం బాగా చదువుకోవాలి. సరే అమ్మా. బాగా చదువుకోవాలి. అమ్మా ఏంటమ్మా ఏదో టెన్షన్ గా కనపడుతున్నావు? ఏమైంది? అబ్బే ఏం లేదమ్మా. ఏమైందో చెప్పమ్మా. ఏం లేదుగా, నువ్వు చదువుకోమ్మా. చదువుకో అమ్మా. నీ బాధలు నాకు కనపడని బాబు. కష్టం నాకు తెలియకుండా పెంచుతున్నావు. పచ్చళ్ళ వ్యాపారం కోసం నలుగురు చేసే పనిని ఒక్కదానివే రాత్రి పగలు చేస్తున్నావు. పోనీ నేను సాయం చేద్దామంటే నేను పడుకున్నప్పుడు చదువుకునేటప్పుడు పనంతా నువ్వే చేస్తున్నావు. అమ్మా, నా ఫీజులు కట్టడం కోసం వడ్డీకి అప్పు తీసుకొచ్చావని నాకు తెలుసమ్మా. ఆ అప్పిచ్చిన వాడు నన్నేదో అన్నాడని మరో చోట ఎక్కువ వడ్డీ తీసుకొచ్చి వాడు మొహాన్ని కొట్టావని కూడా నాకు తెలుసమ్మా. అబ్బే అదేం లేదమ్మా, అదేం లేదుగా. అమ్మా, నాకు తెలుసమ్మా. నా మనసుకు నచ్చినట్టుగా నేను ఉండటానికి నువ్వెంత కష్టపడుతున్నావో నాకు తెలుసమ్మా. నాన్నకు దూరం అయ్యావు, మామయ్యకి శత్రువయ్యావు, లోకానికి చేదుగా మిగిలావు, కష్టాలను దిగమింగావు, రక్తం దారపోసి జీవనాన్ని నడిపిస్తున్నావు. అమ్మా, నీకన్నిటిలో నా భవిష్యత్తును వెతుక్కున్నావు కదమ్మా. పిచ్చి పిల్ల, పెద్ద పెద్ద మాటలు వచ్చేస్తున్నాయి నీకు.
అయినా అదేం లేదమ్మా, నువ్వు చదువు మీద దృష్టి పెట్టు. అమ్మా చూడు, నువ్వు చాలా గొప్ప దాని అవ్వాలి. నీలాంటి వాళ్ళందరికీ నువ్వు మార్గదర్శిగా మారాలి. నాలాంటి మనుషులకి, ఈ సమాజానికి నేను ఒక ఉదాహరణగా మిగిలిపోవాలి. ఎవరమ్మా ఇలా ఆలోచించేది? ఏ పుణ్యంతోనమ్మా నేను నీకు బిడ్డనయ్యాను? ఎవరికమ్మా ఇలాంటి తల్లులు ఉండేది? అమ్మా, నీకు జన్మ జన్మలకి రుణపడి ఉంటానమ్మా. ఎలా ఉన్నావు? అసలు వీడినైతే అమ్మాయిలు అబ్బాయిలు కూడా తినట్లేదు. ఏసీసీ బాగున్నావా? నువ్వు అసలు మనిషివేనా? మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? విశ్వాసంగా పడి ఉండే కుక్కని అంటావు కాదురా, నువ్వు కోతి కాడ కాచుకున్న నక్కవి. ఏం చేయమంటావు అక్క? ఏం చేయమంటావు? నాకా ఏ పని పాట చేత కాదు. నీ మాటల్లోనూ బావ మాటల్లోనూ చెప్పాలంటే నేను ఎందుకు పనికిరాని పోరం పోకు ఎదవని. కానీ నాకు ఓ కూతురు ఉంది కదక్క, దానికేమో పెళ్లి చెయ్యాలి. పోనీ వీడికిచ్చి చేద్దామంటే వీడు చెక్కగడైపోయాడు. ఏం చేయమంటావు? నా కూతురికి అదే నీకు కోడలు కాలేకపోతున్న నీ మేనకోడలకి నేను ఓ దారి చూపించాలి కదా. అది కాదు తమ్ముడు, రే ఇంకొక 2 రోజుల్లో దానికి ఎగ్జామ్స్ రా. ఈ సమయంలో ఇలా ఇబ్బంది పెట్టి మమ్మల్ని రోడ్డు పాలు చేయడం నీకు బాగా కాదు. వీడికి ఎగ్జామ్స్, ఇప్పుడు వీడి ఎగ్జామ్స్ రాసి ఎవరిని ఉద్ధరించాలి, ఏం ఉండేదాలి. ఓ పని చేయక వీడితో మంచిగా బిజినెస్ పెట్టించాక లక్షలు లక్షలు వస్తాయి. అనసూయ, ఏమండి మీరు? అవును అనసూయ, నేనే అనసూయ. గుర్తుపట్టావా? కష్టాల్లో మీకు అండగా ఉండకుండా వెళ్ళిపోయిన ఆ నేనే, సమస్యల్లో మిమ్మల్ని వదిలేసిన ఆ నేనే, పరువు ప్రతిష్ట అంటూ కన్న బిడ్డను కట్టుకున్న భార్యను కాలదన్నిన నేనే మాట్లాడుతున్నాను అనసూయ. ఏమండి, మీరు ఒక తండ్రిలా కాకుండా సమాజానికి ఒక ప్రతిబింబంలా ఆలోచించారు. లోకం పోకడకు మీరొక నిదర్శనం, అంతే. అవన్నీ వదిలేయండి. ఏమండి, ఈరోజు మన అమ్మాయి వెన్నెలకు సత్కారం జరుగుతుంది. అయిందేదో అయిపోయింది, కానీ మీరు తప్పకుండా రండి. అది తెలిసిన ఆనందంలోనే కాల్ చేశాను అనసూయ. కానీ నేను రాలేను. నా ఆత్మాభిమానం నన్ను ప్రశ్నిస్తుంది. ఆపదలో తోడులేని నేను ఆనందాలలో భాగం ఆశించకూడదు. ఆ అదృష్టము అర్హత నాకు లేవు. నా ఆశీస్సులు కూడా నీ ద్వారా అందించు అనసూయ. అనసూయ, నువ్వు తల్లిగా గెలిచావు, నేను తండ్రిగా ఓడిపోయాను. ఏమండి, హలో హలో, ఏమండి, హలో హలో. ఆ విధంగా మాటలకు అందని త్యాగంతో నన్ను తయారు చేసింది అమ్మ. మరి అమ్మ చెక్కిన ఈ బొమ్మ చెప్పిన కథ ఎలా ఉంది? అమ్మ చెక్కిన ఆ బొమ్మను నేనే ఆశేసి నిసిలో కలిసిపోయాడు. ఇప్పుడు మీరు చూస్తున్నది పండు వెన్నెలను. దేవుడు మాలాంటి వాళ్ళని సృష్టిస్తూ శరీరం యొక్క రూపానికి లక్షణానికి మ్యాచ్ ద ఫాలోయింగ్ విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఆ దేవుడు చేసిన తప్పును మా అమ్మ సరిచేసింది, నన్ను సవరించింది, చక్కగా చెక్కింది. మరి ఈ బొమ్మను చెక్కిన అమ్మే కదా ఈ సన్మానానికి అర్హురాలు. దయచేసి మా అమ్మను వేదికపైకి అనుమతించవలసిందిగా కార్యవర్గాన్ని కోరుకుంటున్నాను. We welcome Mrs. Anasuya Govardhan. Please come on to the dais. అమ్మ
పాపాన్ని ఉద్దేశించి మా అమ్మ మాట్లాడుతుంది. మాట్లాడండి. వెన్నెల ఇప్పుడు మెరుస్తున్న బంగారు పళ్ళెం. తనకి నేను ఒక దాపుగా ఉన్నానంతే. కొడుకుగా ఉన్న నా శశి ఆ రోజు అమ్మా పైకి కనిపించే నా శరీరం వేరు, లోపలున్న అసలు నేను వేరు. పైకి కనిపించే కొడుకులా ఉండలేకపోతున్నాను, లోపలున్న కూతురుగా మారిపోవాలని ఉందమ్మా అని అడిగాడు. తన బాధను ఒక తల్లిగా నేనే అర్థం చేసుకోకపోతే ఇంక ఈ సమాజం ఏం అర్థం చేసుకుంటుంది? వాళ్ళ నాన్నకు శశి అంటే చాలా ఇష్టం. శశిని హీరోలా చూడాలనుకున్నాను, కానీ ఇప్పుడు అంతకు మించి వెన్నెలా చూడటం నాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది. అమ్మా, ఏ బిడ్డైనా దేశ రక్షణార్థమై ఆర్మీలో చేరతానన్నా, మరే బిడ్డైనా సంఘ సంస్కర్తగా మారుతానన్నా, ఇంకే బిడ్డైనా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుని సన్యాసం తీసుకుంటానన్నా, దేశానికి ధర్మానికి సంఘానికి ఉపయోగపడితే ఏంటి, నా బిడ్డ నాకు నా కుటుంబానికి ఉపయోగపడడు కదా అని కుచించుకుపోయిన మనస్తత్వంతో ఆలోచించే తల్లిని కాదు నేను. నా బిడ్డ ఇష్టాన్ని గౌరవించాను, అనుమతించాను, ఆదర్శంగా సాగమని ఆదేశించాను. దాని ప్రతిఫలమే ఇప్పుడు మీరంతా చూస్తున్న వెన్నెల ఐఏఎస్. ఈ సభాముఖంగా నాదొక చిన్న బిడ్డ. ప్రస్తుత సమాజంలో ఎవరిని వాళ్ళ కులాల ప్రేమతో పిలవడం లేదు. అలా పిలవడం నేరమంటున్నారు. కానీ ఈ ట్రాన్స్జెండర్స్ మాత్రం ఇస్రా, చెక్క, తేడా, మాడ అంటూ వాళ్ళ మనోభావాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు? ఒకరి మనోభావాన్ని దెబ్బతీసే హక్కు మనకి ఎక్కడుంది? స్త్రీ లేక పురుషుడు అయితేనే మనుషులా? అరే పశువుల్ని, పక్షుల్ని, జంతువుల్ని, ఆఖరికి జలజీవాల్ని కూడా మనం గౌరవంగా చూస్తామే. మరి వీళ్ళని ఎందుకు మనుషుల్లా చూడలేకపోతున్నాం? వాళ్లను కన్నది కూడా అమ్మా నాన్నే కదా. నేను ఒక అమ్మగా అర్థిస్తున్నాను. దయచేసి నిఘంటువుల్లో ఉన్న మనసు నొప్పించే పదాన్ని తొలగించమని మేధావి వర్గాన్ని కోరుకుంటున్నాను. వీళ్ళను కూడా మనుషులుగా చూడండి అని ప్రాధేయపడుతున్నాను. అవునమ్మా, ఈ మార్పు ఇంటి నుండే మొదలవ్వాలి. అదే ఈ సమాజం నుంచి నేను కోరుకునేది. నిజమేనమ్మా, ఆ రోజు నాన్నగారిలాగా నువ్వు కూడా నన్ను ఆదరించకపోయి ఉంటే నేనేమైపోయేదాన్నో కదా. ఆ తర్వాత నాన్నగారు మనసు మార్చుకొని మళ్ళీ తిరిగి రావాలనుకున్నా కూడా వారికి ఆత్మాభిమానం అడ్డు రావటం వల్ల రాలేకపోయారమ్మా. నాన్నగారంటే నాకు ఇష్టమేనమ్మా. 2014 చట్టం ప్రకారం మాకు కూడా ఉద్యోగం చేసే అవకాశం కల్పించింది న్యాయస్థానం. కానీ గేలి చేసే విద్యార్థుల మధ్య చదవలేక ఆదరించే కుటుంబానికి దూరమై బ్రతుకు తెరువు కోసం వ్యభిచరించడమో యాచించడమో చేయాల్సి వస్తుంది. దీనికి కారకులు ఎవరు? మమ్మల్ని మనుషులుగా కూడా చూడని సమాజమే కదా. మా మనసును అర్థం చేసుకోలేని తల్లిదండ్రులే కదా. దయచేసి తల్లిదండ్రులు మాలాంటి వాళ్ళని ఆదరించండి. మీ ఆదరణ కరువైతే చదువుకు, కుటుంబానికి, సమాజానికి దూరమై వెలివేయబడ్డ మానవ జాతికి ప్రతిబింబమై కమ్యూనిటీలో చేరతారు. అక్కడ వారి జీవన గమనం అగమ్య గోచరం. చావలేక బ్రతుకుతారు, బ్రతకడం కోసం రోజు చేస్తారు. ఇంతకీ వాళ్ళు చేసిన నేరం ఏంటి? వాళ్ళు చేసిన తప్పేంటి? ఇది సమాజానికి సమాధానం లేని ప్రశ్న. నేను ఆ ఊబిలో చిక్కుకోకుండా నా మనసును అర్థం చేసుకొని నన్ను మనిషిలా చూసింది మా అమ్మ. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా స్వశక్తితో ఎదిగేలా పెంచింది మా అమ్మ. అమ్మా, నేను దండం పెడుతున్నది జీవ ప్రపంచమంతా గర్వించే ఆ అమ్మకు, ఈ బొమ్మను చెక్కిన అమ్మకు, ఈ బొమ్మను చెక్కిన అమ్మకు. ఇప్పుడు మన కళ్ళ ముందు వెన్నెల పాత్రలో కనిపించింది నిజ జీవితంలో ట్రాన్స్ ఉమెన్గా మారినటువంటి కుమారి హర్షిని. ఇలాంటి భిన్న శరీర తత్వాలున్న మనుషుల్ని కూడా మనుషులుగా చూడాలనే కనీస ధర్మంతో ఇది గోవాడ క్రియేషన్ హైదరాబాద్ వారి సమర్పణ.